నాలాలు కుంటలు కబ్జాకు గురైతే వాటి మీద తీసుకుంటున్నటువంటి హైడ్రా యాక్షన్ని తప్పుబట్టి మన యాక్టర్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అప్పుడప్పుడు బీజేపీ నాయకులు దానికి సంబంధించి కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇటు వాళ్ళు ప్రజలకు ఏది మంచి కావాలి, ముఖ్యంగా నేను ప్రజలను కూడా ఈరోజు కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ నుంచి మొదలు పెడితే 28 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ అయిందంటే 28 లక్షల రైతులు మాత్రం బయటకు వచ్చి ఏ రోజు కృతజ్ఞతలు చెప్పలే. కొన్ని మిస్టేక్స్ ఉండి అర్హులైన రైతులకు ఆధార్ కార్డులలోనో బ్యాంకులలోనో నెంబర్లు లేక ఏదో కొన్ని తప్పిదాలు జరిగితే 5,000 మందో 1,000 మందో 2,000 మందో ఉంటే వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎతికెతికి వాళ్ళను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలంగాణలో అసలు రైతు రుణమాఫీ కాలేదని చెప్పారు మొన్నటిదాకా. ఇక హైడ్రా విషయానికి వస్తే కేసీఆర్ గారే చెప్పిండు, ఎక్కడ అసెంబ్లీ వేదికగా చెప్పిండు, 28,000 కట్టడాలు నాలాల మీద 28,000 కట్టడాలు ఎఫ్టీఎల్ ఉన్నాయి, కూలగొట్టాల్సిందే, కూలగొడితే మీ మీడియా ప్రతినిధులందరూ కూడా సహకరించాలి, తప్పుగా చూపించొద్దని చెప్పి గతంలో ఆయన ఒక్క బిల్డింగ్ కూలగొట్టకుండా ప్రతి సంవత్సరం వరదలకు హైదరాబాద్లో వర్షాలు పడ్డప్పుడల్లా పేదల ఇల్లు మునిగిపోయి ఆస్తి నష్టం జరుగుతుంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇవాళ మళ్ళా బావా బామ్మర్దులు ఇద్దరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా హైర్ చేసుకొని ఇక సోషల్ మీడియాలో 24 గంటలు ట్రోలింగ్, ఏడా ఎవరికైనా ఇల్లు కూలని వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి మరీ వాళ్ళతో మాట్లాడించే దరిద్ర పరిస్థితికి వచ్చింది సోషల్ మీడియా. నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా మూసీ నది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు, మన్నటిదాకా పైల శేఖర్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరు నగర్కల్ ఎమ్మెల్యే లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదార్ కిషోర్, బిడ్డ ఖబర్దార్ మీకు చెప్తున్నా, రేపటి నుంచి నల్గొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడైతే మూసీ నది పారుతుందో, ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా, ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా కట్టేరి చెట్లకు. కొన్ని ఏళ్ల నుంచి మూసీ నది కింద 30,000 ఎకరాలు డైరెక్ట్గా బోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వ్యవసాయం చేసుకుంటుంది. ఇంకొక 60,000 ఎకరాలు బోదాన్ పోచంపల్లి, రామన్నపేట, ఒలిగొండ, భువనగిరి, జాజిరెడ్డిగూడెం, మోత్కూరు ఇట్లా చెప్పుకుంటా పోతే తుంగతుర్తి అటుకొస్త దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలల్లో వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? వాళ్ళందరూ ఇవాళ రోడ్లకు ఎక్కాల్సిన అవసరం ఉంది. ఆ రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొనడానికి ఎవరు రెడీగా లేడు. ఈ మురికి నీళ్లు, ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కలుషితమయ్యే ఈ మూసీ నది నీళ్ళల్లా కూరగాయలు పండించినా కొనడానికి ఎవరు రెడీగా లేడు. చేపలు పెరిగినా చేపలు కొనడానికి ఎవరు రెడీగా లేరు. ఒడ్లు వండినా ఒడ్లు కొనడానికి ఎవరు రెడీగా లేరు. అరే 2001 బీజేపీ వాళ్ళు నిన్న ధర్నాలు చేస్తున్నారు సిగ్గు లేకుండా. వాజ్పేయి గవర్నమెంట్లో 2001 ఈ మూసీ నది పారిశుద్ధ్యం గురించి మాట్లాడి మూసీ నదిని ఆ రోజే దగ్గర 2,096 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది 2001. ఏ పాలకునికి చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి ఎవడొచ్చినా ఓట్ల కోసం మేనిఫెస్టోలలో పెట్టాలి, వచ్చిన తర్వాత కూలగొట్టే భయం, కూలగొడితే ఏమన్నా అవుతుందా? అరే ఎట్లా పారిశుద్ధ్యం చేస్తావు? బీజేపీ వాళ్ళు 2001 అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 296 కోట్లు మూసీ నది పారిశుద్ధ్యం కోసం, మూసీ నది ప్రక్షాళన కోసం ఆ రోజు కేటాయించినటువంటి బడ్జెట్. మరి ఆ రోజులలో చేయకపోయాయి. 2014 నుంచి 2024 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టింది
తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టి దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధీర్ రెడ్డి లాంటి ధీరుని సూర్యుని తెచ్చి ఆడ పెడితిరి. మరి ఏం బీకనిక పెట్టిరు? ఈ డ్రామాలు చేయనికనా? ఇవాళ పట్టుమని ఇవాళ అందరు ఏమని చెప్తుర్రా అక్కడ? మీరు వాస్తవంగా మీరు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మీ దరిద్రపు మీ ఫోన్లలో వీడియోలు తీయించి అసలు మాఫియా లెక్క బిహేవ్ చేస్తున్నారు. 400 స్క్వేర్ ఫీట్ ఇళ్లల్లో దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ 800 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్లలో పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి చదివిస్తుంటే ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలుసా మీకు? ఒక మంచి కార్యం చేయాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలల తర్వాత హైడ్రా కానీ మూసీ నది కానీ ఎందుకు తీసుకుండు? ఆయన కూడా కేసీఆర్ లెక్క మాటలు చెప్పి 4 గోడల మధ్యన మాటలు చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలనే కోరుకుంటున్నాను నేను. ఇటు నా భువనగిరి పార్లమెంట్లో 60,000 ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరంలో మూసీకి అటు ఇటు ఉండి పారిశుద్ధ్యం లేక మొత్తం కబ్జాలకు గురైపోయింది మూసీ. దాని ఎక్స్టెన్షన్ ఎంత ఉండాల్సిందో అంత ఎక్స్టెన్షన్ లేకుండా సెమీ ఎక్స్టెన్షన్ వరకు కబ్జాలు చేసి మొత్తం మట్టి కుప్పేసి దాని మీద ఇల్లులు కట్టిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాం. ఇలా ఎవడో చెప్తాడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణము ఈ దరిద్రులు బీఆర్ఎస్ వాళ్ళు చెబట్టి తప్పుడు ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ని పడేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాగుండాలి, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి, హైదరాబాద్ లేక్ సిటీగా మరొకసారి దానికి నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి దాని ప్రఖ్యాతిని అదే విధంగా పెంచాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ బిల్డర్లకు కానీ ఎవరికి కానీ రేపు పొద్దున సస్యశ్యామలమైన హైదరాబాద్లో వానలు వచ్చినా మునుగని హైదరాబాద్లో థేమ్స్ రివర్ లెక్క అని ఎవరు ఏమంటారు డిపిఆర్లు కాలేదు అది అని. అంటే ఏం చేస్తారు? 10 నెలల్లోనే మీరు 10 ఏళ్లలో పీక లేని వాళ్ళు 10 నెలల్లోనే అన్ని పీకమని చెప్తారా ఏంది? ఒక ప్లాన్ వేసుకుంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పోతుర్రు. రేవంత్ రెడ్డి గారికి కూడా మీ లెక్క సుఖంగా ఏసీలలో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి కొన్ని కట్టి డిజైన్లు కూడా సరిగ్గా చేయకుండా 1,50,000 కోట్ల ప్రాజెక్టులలో కమిషన్లు దండుకొని పోవడం ఆయనకు కూడా చేతనవుతుంది. కానీ ఆయన అట్లాంటి ఆలోచన చేస్తలేడు. మీరు చేసిన 10 ఏళ్లలో 7 లక్షల కోట్లలో కమిషన్లు తినే ఆలోచన తప్ప మీకు 4 కూడా ఏడగుసురో కూడా తెలియకపోయి మీ దరిద్ర పాలన. నా సెక్రటేరియట్లో కూర్చోకపోతుంది, నా ప్రగతి భవన్లో కూర్చోకపోతుంది, ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి 24 గంటలు పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలికెక్కడుంది? అవసరమేముంది మాకు? వీళ్ళంటా పోయి ఇప్పుడు అడ్డం అనుకుంటారట. ఓ తల్లి కొడుకులు చెప్తారు, ఏది బుల్డోజర్కి అడ్డం. డెవలప్మెంట్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి, మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తే 2-3 ఏళ్ళు నాకు తెలుసు కష్టం ఉంటుంది. ముందు ఏదైనా తీసేటప్పుడు అంత ఈజీ కాదు, ఏదైనా జరిపేటప్పుడు అంత ఈజీ కాదు. తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతుర్రు. నిజంగానే మాకు ఇల్లులు పోతే ఇల్లులు రావేమో, మేము కొనుక్కునేమో, ఎవడో మాఫియా పొలిటికల్ లీడర్లు కొంతమంది గుండాలను మేపి ఇట్లాంటి అన్ని చెరువులు కబ్జాలు చేసిందంతా పొలిటీషియన్స్కి. అది ఏ కాంగ్రెస్ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ ఎవడో ఒక పొలిటీషియన్ చేయబట్టే ఈ దరిద్రం అంతా. ఎవరికి వాడు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినటువంటి దరిద్రం చేయబట్టే ఈరోజు అందరూ మధ్యతరగతి కుటుంబీలు కానీ చిన్న తరగతి మనుషులు కానీ బాధపడుతూ ఉంటుంది. బాధ 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అరే సడన్గా ఇల్లు కూల కొడుతురేమనేదాన్ని. ప్రభుత్వం ఈరోజు కూడా గ్యారంటీ ఇస్తుంది. పేదలకు అన్యాయం కాకుండా, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడమే కాకుండా, మహిళలకు లోన్లు ఇచ్చడమే కాకుండా, వాళ్ళ పిల్లలకు చదువుకు కూడా ఇబ్బంది కాకుండా, విద్యా సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక విద్యా సంస్థలో జాయిన్ చేసే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్లకు 24 గంటలు దీని మీద పనిచేసి ఎవరికి నష్టం జరగకుండా చేయమని చెప్తుంది. వీళ్ళు చెప్తారు, వీళ్ళంతలో వీళ్ళే మార్కెటింగ్. ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయరు, 2 నిమిషాలు వస్తామని వీళ్ళే తోటి ఫోన్ చేయించి ఆడపోయి 4 వీడియోలు తీసి రిలీజ్ చేసే దరిద్రపు సిస్టమా? తెలంగాణ తెచ్చుకుంది ఇందుకా? మేము బాగుపడద్దు, మీరు బాగుపడద్దు, ప్రజలు బాగుపడద్దు, ఓడు బాగుపడద్దు. ఇటనే ఉండాలి. మీరు 10 ఏళ్లలో ఏం బీకలేదు, వచ్చి 10 నెలల్లో ఏదో చేస్తా అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ నగర ప్రజల ముందు ఈరోజు హైడ్రాన్ కానీ మూసీ ప్రక్షాళనను కానీ మీరు తప్పుడు చూపించే
తప్పుడుగా చూపించే విధానం కేవలం ప్రజలకు హైదరాబాద్ సిటీకే నష్టము. అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా నీళ్ళల్లో మునిగి పడవలలో తిరుగుదామా చెప్పుర్రి. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నా, మీకు మంచి చెయ్యాలనుకున్నప్పుడు అంత ఈజీ కాదు. దేవతలు అమృతం కోసం క్షీరమదనం చేసినప్పుడు కూడా విషం వచ్చింది. ముందు విషం వచ్చింది కదా, ఆ రోజు అది బంద్ చేసి అమృతం వచ్చేది కాదు. ఆలస్యమైన అమృతం వచ్చేదాకా ఆగాలి. ఇవాళ మనం ఏం కాకముందే ఈ విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న మంచి కార్యక్రమాలు ఏది కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ప్రజలే దీనికి, నేను ఒక్కటే అడుగుతున్నా, మేము కాంగ్రెస్ నాయకులం, ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేలుగా మేము రోజు డిఫెండ్ చేయాల్సింది చేస్తున్నాం. కానీ ఈ అంతా చేసేది ప్రజల కోసమే. రేపు పొద్దున మంచి జరిగేది హైదరాబాద్ నగరానికి. మన చెరువులు నిండి, మన చెరువుల మీద నాలాలు కానీ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ కానీ క్లియర్ చేసుకుంటే మనకి ఎప్పుడు వరదలు రావు. బెంగళూరు సిటీలు, చాలా సిటీలు చూస్తున్నారు, వానాకాలం వచ్చినప్పుడు ఏందో పరిస్థితి. అట్లీస్ట్ మనమన్న ఒక మంచి రానున్న తరాలకు హైదరాబాద్ని అందియాలంటే కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎవరి కోసం చేస్తుర్రు? మన పిల్లల భవిష్యత్ కోసము, మన భవిష్యత్, మన హైదరాబాద్ భవిష్యత్ కోసము. రానున్న రోజులు ఒక స్వచ్ఛందమైన వాతావరణంలో బతకాలని, స్వచ్ఛమైన వాతావరణంలో బతకాలన్న ఉద్దేశంతో కదా ఇదంతా చేసేది. ఓపిక బట్టి ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, ఎందుకంటే బీజేపీలో వాజ్పేయి గవర్నమెంట్ నుంచి ఈ మూసీ నది గురించి మాట్లాడుకుంటూ బడ్జెట్ కేటాయించి ఇవాళ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు. అంటే ఓట్లేనా మనకు? ఓట్లు పక్క పార్టీని మంచి చేసినా చెడు చేసినా దాన్ని విలన్గా చూపించడమేనా? చెప్పండి. ఇవాళ ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక మంచి పని చేయాలని ముందుకు వచ్చినప్పుడు మనం అందరం ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈరోజు మనం ధైర్యం ఇస్తేనే, ఏమన్నా తప్పులుంటే 100% తప్పులుంటే చర్చిద్దాం, ఇట్లా కాదు ఇట్లా చేసుకుందాం. కానీ టోటల్గా మొత్తమే ఆపాలే పని. ఒక్క బుల్డోజర్ మూవ్ కావద్దు. ఏందా మాటలు? అవును, ఒక తప్పి జరిగింది, ఎఫ్టీఎల్ లేదు, బఫర్ల లేదు, ఈ ఇల్లు బఫర్లకు రాదు, ఈ ఇల్లు గత పర్మిషన్లు వచ్చినాయి, కోర్టులు ఉన్నాయి, నిన్న కోర్టు కూడా మాట్లాడింది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, ప్రజలకు ఏదన్నా మంచి జరిగినప్పుడు మీరు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా. నేను అదే చెప్తున్నా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న జనాభా ఎంత? ఇంతమంది జనాభాకు మంచి జరిగే కార్యక్రమాన్ని కొంతమందిని రెచ్చగొట్టి, ఒక 100-200 మందిని రెచ్చగొట్టి వాళ్ళతోటి రోడ్డు మీదకి పిలిపించి ధర్నాలు చేయించి వీడియోలు మీ అందరికీ చూపించి మీ అందరి ముందు ప్రభుత్వాన్ని విలన్గా నిలబెట్టాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఈ బీఆర్ఎస్ ఉందని తెలియజేస్తున్నా. అరే వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళే డిపిఆర్ కాలేదంటారు, వాళ్ళే ప్రైస్ డిక్లేర్ చేస్తారు. ఏదైనా కానీ అంచనాలు అనేది నోట్తో చెప్తే అంచనాలు కావు. మనం ఒకసారి క్లీన్ చేసినాక ఎంత దూరం ఉంది, ఎట్లా చేయాలి, ఎంత డెవలప్మెంట్ చేయాలనే దాని మీద ఇంకా క్లారిటీ ఎవరిచ్చిర్రు? నోటికొచ్చిన విధంగా మాట్లాడకుండా ముందుకు పోవడమేనా? నేను అనేది ఏంటంటే వాళ్ళే అడుగుతున్నారు కదా, డిపిఆర్ ఇంకా రాలేదా అని అడిగిర్రు. డిపిఆర్ నడుస్తుందని చెప్పి, డిపిఆర్ నడుస్తున్నప్పుడే మీరే కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా మీరే చెప్తారా? అంటే ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పుతో పట్టియాలన్న ఉద్దేశంతో 50,000 కోట్లు, 1,50,000 కోట్లు, 70,000 కోట్లు. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మనము ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ మూసీ రివర్ ఉంది దాన్ని మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఫస్ట్ నీకు మొత్తం ఎక్వైర్ చేసుకోవాలి కదా ల్యాండ్. అదంతా ఎంక్రోచ్ అయిపోయినటువంటి ల్యాండ్, అటు ఇటు దాని మీద మీకు అవును ప్రభుత్వం ఫస్ట్
మూసి అనేది ఇప్పుడు ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్ ఈ వాటరే వస్తుంది. ఈవెన్ గోదావరి వాటర్ని కూడా మనం హుసేన్ సాగర్లో నింపుకునే ప్రయత్నం చేసి దాని మూసిని మొత్తం కూడా ఓన్లీ డ్రైనేజ్ వాటరే కాకుండా క్లీన్ చేసేసి మొత్తం వ్యవస్థనంతా సెట్ చేసే ప్రక్రియలనే ఉంది. నేను అనేది ఏంటంటే అవును, మీకు చెప్పినా కదా నేను. తుంగ తుంగతుర్తి చేస్తున్నారు 100% స్టెప్ వైజ్ చేసేటువంటి కార్యక్రమమే ఇది. డెఫినెట్గా నాళాలన్నీ క్లోజ్ చేసి ఫస్ట్ ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఫస్ట్ అసలు ఏంటంటే మ్యాక్సిమం ఎంక్రోచ్ అయిపోయినాయి, ఎంక్రోచ్మెంట్ని క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉందని మీరు మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని మార్చే ప్రక్రియ ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దాంతోపాటు సైమల్టేనియస్గా దీని ఎక్స్పాన్షన్, దీన్ని ఏం చేయాలన్న ఆలోచనతో దీన్ని క్లియరెన్స్ చేస్తున్నారు. తొందరగా అంటే ఏదో ఒకరోజు స్టార్ట్ చేయాల్సింది కదా. ఇప్పుడు ఎక్కడో ఒకడ మొదలు పెట్టాలి కదా. మాక్సిమం ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ ఉంది, బఫర్లకు ఏం పోట్లేరు కదా, ఎఫ్టీఎల్కే పోతురు కదా ఫస్ట్. ఇప్పుడు ఎఫ్టీఎల్ ఫస్ట్ కవర్ అయితేనే నెక్స్ట్ బఫర్ వస్తుంది. నిన్న రంగనాథ్ గారు కూడా క్లియర్గా ఇచ్చిండు క్లారిటీ, ఎవరు హైడ్రా చైర్మన్ కూడా. సరే, కొంతమంది పొలిటీషియన్స్కి అవగాహన లేకుండా మాట్లాడుతుండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మాట్లాడతారు? దానికి నిన్న క్లారిఫికేషన్ రంగనాథ్ గారు ఇచ్చిరు దానికి ఆల్రెడీ. పాలసీ ఏం లేదు, పాలసీ సింపుల్. పాలసీ ఏంటంటే నాలాల మీద ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లులు హైడ్రా ద్వారా, హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు నాలాల మీద ఉన్న సబ్జెక్టు. ఆయన నిన్న మూసీకి సంబంధించి కూడా హైడ్రాకి సంబంధం లేదని చెప్పాడు. హైడ్రా అనేది కాదు, మూసీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేసే వ్యవస్థ, అదేమో దీనికి సంబంధించింది. సో నేను అనేది ఏంటంటే వీళ్ళు కావాలని పదే పదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ప్రభుత్వానికి ఏం అవసరం చెప్పండి? ఇన్ని పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వము. దీనికోసం కొంచెం పేషెన్స్ ఉండాలి. డెఫినెట్గా మీరు అడుగుతున్నారు సభ, మీరు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. ఇప్పుడు అన్ని రెక్టిఫై చేస్తున్నారు. డెఫినెట్గా నిన్న కోర్టులో జరిగిన దాని తర్వాత దాని మీద మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసిరు కదా నిన్న రంగనాథ్ గారు. అరే, ఆయన చెప్పిన అన్ని నాలుగు గోడల మధ్య ఆయన గురించి గొప్ప ఆ మహానాయకుని గురించి ఇప్పుడు అవసరమా? దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మేము పని స్టార్ట్ చేయడం కాదా, దానికి దీనికి డిఫరెన్స్ లేదా? ఆగాగండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 10 నెలల పాలననే పని మొదలు పెట్టిండు. కేసీఆర్ ఎప్పుడు ఇటువంటి పని మొదలు పెట్టలే. రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలుపెట్టిండు, ఫండ్స్ కేటాయించిండు, దానికి ఒక చైర్మన్ సుధీర్ రెడ్డిని తీసుకొచ్చిండు. కానీ మరి ఏం చేసిండు మరి అన్ని రోజులు? ఎందుకు చేయలేదు? ఆయన కొబ్బరి నీళ్ళు అన్నాడు, మేము కొబ్బరి నీళ్ళు అని ఏం చెప్తలేం మరి ఆయన లెక్క. లేకపోతే చారాన బిల్లను ఆటాన బిల్లు అయితే ఇట్లా కిందికి పోతే కనపడాలంట. ఏడా ట్యాంక్ బండ్లా, హుసేన్ సాగర్లా, అవన్నీ ఆ పిట్టల ధర ముచ్చట మేము చెప్తలేం కదా. మేము జరిగేది వాస్తవాలే చెప్తున్నాం. %100 సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఆగడాలను తట్టుకునే పరిస్థితి ఉండదు రానున్న రోజులలో. ఎవరికి వాడికో మొబైల్ ఫోన్ ఉంది, దాంట్లో అకౌంట్ ఉంటే ఇక వాడు దాన్ని ఎవరికి వాళ్ళు చెడు ప్రచారం చేసుకుంటూ పోతే ఎవరు బతకాలి రోడ్ల మీద?
డెఫినెట్గా నిన్న కొండా సురేఖ గారు కూడా చెప్పారు, ఆమె కంప్లైంట్ ఇచ్చింది, దాని మీద చర్యలు తీసుకుంటాం. వీళ్ళకేం పని లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ జనాలను రెచ్చగొట్టాలి, పైకి ఉత్తరాలు రాయాలి. వీళ్ళది డ్యూయల్ రోల్, అంటే డ్యూయల్ సిమ్ ఉంటుంది చూసినావు, ఒకటి అటు కొడుతుర్రు ఒకటి ఇటు కొడుతుర్రు. కింద ఉన్నోనికేమో రెచ్చగొడుతుర్రు కిరాయి బ్యాచ్నిచ్చి, పైన ఉన్న వాళ్ళకేమో ఉంది కదా పెన్ను పేపర్ అని ఒకటి రిలీజ్ చేస్తుర్రు, ఉత్తరం రాసి మల్లికార్జున్ ఖర్గే గారికి రాసిండు ఆ మధ్య, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రాసిర్రు. నెక్స్ట్ మరి అమెరికన్ అధ్యక్షునికి ఏమన్నా కొత్తగా వస్తాడేమో, ఆయనకు రాస్తాడేమో. ఇక్కడ ఏం జరుగుతుందో విషయం 100% డెమోక్రటిక్ వేలనే పోవాలి. డెమోక్రటిక్ వేలనే నేనేమంటున్నా, కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగాలంటున్నాను. టోటల్గా ఆపమని చెప్పే బదులు చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందనే చర్చకు వస్తే బెటర్ కదా. ఇట్లా వాళ్ళంతా వాళ్ళు పోయి తొడలు కొట్టి బుల్డోజర్కి అడ్డం పండుకుంటాం, నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఎగిరి దూకుతాం దాని మీద. పిచ్చి మాటలు ఎందుకు? నేను ఇప్పుడే చెప్తున్నా, క్షీరసారమణంలా మొదట్లా విషమే వస్తుంది. ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటప్పుడు అంత మంచి పేరు ఏం రాదు. ఎందుకంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి చెప్పి ఎవరు చేయలేకపోయారు. గత పాలకులు ఎందుకు చేయలేదు తెలుసా? ఈ భయానికే. ఇక నేను మళ్ళీ పేరు కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరు తాగుతారు, ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నారు రోజు? ఇప్పుడు రోజు సోషల్ మీడియాలో ఎవరిని తిడుతుర్రు? ఇప్పుడు విషం అంటే విషం ఇట్లుండదు. సోషల్ మీడియాలో రోజు విషం చిమ్మితే ఆ విషయాన్ని మింగి పని ఆపొద్దు, మంచి చేయాలన్న ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారే శివుడు. బీజేపీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వాళ్ళు ఏంటంటే 2-3 రోజుల తర్వాత రియలైజ్ అయ్యారు, ఇటు బీఆర్ఎస్ వాడు ఏదో చేస్తుడు, మేమో ఏదో చేయాలని చెప్పి పోయి పండుకుర్రాడ బూర్ల బుక్కల. హరీష్ రావు మళ్ళీ ఛార్జ్ చేయండు. అగ్గిపెట్టే పట్టుకొని తిరుగుతుండు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరినన్నా సంపాలన్న ఆలోచనతో రోడ్ల మీద తిరుగుతుండు. దయచేసి ఈ గుడిసెలలో ఉండే వాళ్ళందరికీ మీకు మంచి గృహాలు ఇచ్చే పరిస్థితి ఉంది. హరీష్ రావు మాటలు నమ్మితే గతంలో శ్రీకాంత్ చారి ఎట్లయిందో మళ్ళీ ఒక 2-3 శ్రీకాంత్ చార్లను తయారు చేసి మళ్ళీ అధికారంలోకి రానికి మార్గం ఎత్తుకుంటుండు హరీష్ రావు ఆల్రెడీ స్కెచ్ చేసుకుండు. ఈ వారం 10 రోజులలో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టాలి, ఎవరినో ఒకరిని ఆగం చేయాలన్న దౌర్భాగ్య బుద్ధితో హరీష్ రావు ముందుకు పోతుండు. ముఖ్యంగా నేను తెలంగాణలో మా తల్లులు, మా అన్న తమ్ముళ్ళు పాపం ఆవేశపడకుర్రి. వీళ్ళు చెప్పే చిల్లర మాటలు నమ్మకండి. వీళ్ళు కేవలం మిమ్మల్ని చిల్లర మాటలు చెప్పి మీకు చిన్నగా చిల్లర ఇచ్చేదని చేయించి ఆఖరికి మీ సాగు దగ్గరికి తీసుకొస్తారు వీళ్ళు. దయచేసి వీళ్ళు చెప్పే మాటలు వినొద్దని తెలియజేస్తున్నాం. మీడియా సోదరులకు నమస్కారం. గత 2 రోజులుగా తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో మా అభిమాన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి వ్యక్తులు అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకుంది. అది ఎంత దాకా పోయిందంటే నిన్న కొండా సురేఖ అక్క గారి మీద కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడడం, రాయడం జరిగింది. కొండా సురేఖ అక్క గారు నిన్న ఇక్కడికి వచ్చి ఒక మహిళా మంత్రిగా, ఆవిడకు బిడ్డ ఉన్నది, మనవరాలున్నది, ఆ వయసులో ఉన్నటువంటి తల్లిని పట్టుకొని, తల్లి లాంటి ఆవిడని పట్టుకొని పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో రాసినటువంటి రాతలు మనం అందరం చూసినాం. దీనికంటే ముందు సీతక్క గారి మీద కూడా ఇట్లానే ట్రోలింగ్ చేశాం. అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారి మీద ఇట్లానే ట్రోలింగ్ చేశాం. ఇంతకుముందు మా ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది, ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఉంది, ఏదో ఒక వీడియో చేసి హల్చల్ చేద్దాం అనుకుంటే దయచేసి అటువంటి ఆలోచనలు మానుకోమని సున్నితంగా చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే, మాకు కూడా ఫోన్లు ఉన్నాయి, మాకు 43 లక్షల మంది కార్యకర్తలు మెంబర్షిప్లో ఉన్నారు. మేము అటువంటి తోవ తీసుకుంటే మీరు గత 10 సంవత్సరాలలో చేసినటువంటి వాటిని ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే ఇంకొక 10 ఎలక్షన్లు వస్తాయి.
కాబట్టి దయచేసి ఇటువంటి ఆలోచనను కానీ ఇట్లా చేసేటువంటి కల్చర్ని కానీ మానుకొని మనం ఒక సివిల్ సొసైటీలో ఉన్నాము, బాధ్యతారహితంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీడియా సోదరుల దృష్టిగా కార్యకర్తలందరికీ అన్ని పార్టీల నాయకులకు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, మూసీకి సంబంధించి హైడ్రాకి సంబంధించి చాలా భయాందోళనలు ఉన్నాయి. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నియమించబడ్డ తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఇబ్బంది పడతారు అనే విషయం తెలియదా? ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మేము చేస్తామా? ఇవాళ తెలంగాణలో ఆంధ్రాలో ఉమ్మడి పరిపాలన ఉన్నప్పుడు 63 లక్షల ఎకరాలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పంచింది. ఇవాళ తెలంగాణలో ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామంలోకి పోయినా ఇందిరమ్మ ఇండ్లుంటాయి. అంటే కూడు గుడ్డ ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరిని నిర్వాసితులను చేసి రోడ్డు మీద పడేసేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. అది మా హిస్టరీలోనే లేదు. మాకు అటువంటి ఆలోచనే లేదు. మేము కాంగ్రెస్ పార్టీగా ఎన్నో రకాలైనటువంటి పథకాలను తీసుకొచ్చి రేషన్ కార్డు మీద రేషన్ బియ్యం ఇచ్చినాం, నూనె ఇచ్చినాం, ఉప్పులు పప్పులు ఇచ్చినాం, పంచదార ఇచ్చినాం, డబల్ బెడ్రూమ్ ఇండ్లకి ఇయ్యలేదినా అయినా కూడా మేము గ్రామానికి ఇల్లుంది, మాది గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లున్నాయి. అట్లా ప్రతి విషయాన్ని ప్రయారిటైజ్ చేసి బీదల కోసమే ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిన్న కూడా 11,000 మందికి డిఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 33,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దగ్గర 3 కోట్ల ఫ్రీ టికెట్లు బస్సులు ఇచ్చినాం. బస్సులో ఫ్రీ ప్రయాణం చేయడానికి మహిళలకు ఇచ్చినాం. ప్రతి మహిళ ఒక మండలం నుంచి ఇంకో మండలానికి పోయి పని చేసుకొని బతికేటువంటి చిన్న జీవితాలు వాళ్ళవి. పాలకూర, ఆకుకూరలు ఒక మండలం నుంచి ఇంకో మండలానికి పోయి అమ్ముకునేటోళ్ళు ఉన్నారు. ఇటుక పని చేసుకునేటువంటి మహిళలు ఉన్నారు. అటువంటి మహిళల కోసం అని చెప్పి ఫ్రీ బస్సు ఇచ్చినాం. రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 28 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలతోని దగ్గర రైతు రుణమాఫీ చేసినాం. ఇట్లా ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం. అంటే రైతులను, నిరుద్యోగులను కాపాడుకోవాలి, మహిళలను కాపాడుకోవాలి, విద్యా వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలని చెప్పి, స్కిల్ డెవలప్మెంట్ కోసం మంచి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పి, కొత్త సిటీని తయారు చేయాలి. ఈ సిటీ ఎక్స్పాన్షన్ అయిపోయింది, 120 కిలోమీటర్ రేడియస్ అయింది. కొత్త సిటీని తీసుకురావాలి, కొత్త గృహాలు తేవాలి, మంచి డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్, మంచి రోడ్స్ మంచిగా చేసుకొని హైదరాబాద్ని ఒక ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు 3-4 నెలల నుంచి ఎంతో శ్రమపడి దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని హైడ్రా అనే దాన్ని మూసీ ప్రక్షాళనను, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రిలొకేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలామంది మూసీ పరివాహక ప్రాంతానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి తేడాది లేకుండా అందరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టే పనిగా పెట్టుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు మీడియా తరఫున చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలతోని, ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం, ఎన్నో ఇండ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇవేం కొత్త కాదు మాకు. అయితే ఇవాళ ఏకరువు పెడతా ఉన్నటువంటి ఈ హరీష్ రావు, కేటీఆర్ గారు మల్లన్న సాగర్ విషయంలో ఏడవన్నాడు అని మేము అడుగుతాము. రెండో విషయం, నేపాల్లో వరదల్లో 217 మంది చనిపోయినారు. ఇవాళ నేపాల్లో భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తడంతో కొండ చర్యలు విరిగిపడి దగ్గర 217 మంది మృతి చెందారు. ఇంకా 28 మంది ఆచూకీ తెలియట్లేదు. 143 మంది గాయపడ్డారు. నేపాల్ పోలీసులు, రెవెన్యూ, రెస్క్యూ ఇంకా చేస్తూ ఉన్నా కూడా శవాలు దొరకట్లేదు అని చెప్తాం. మరి రేపు ఇవాళ ఇళ్ళు పోతున్నాయని బాధపడుతూ ఉన్నారు కొంతమంది, మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ మనం గత 2-3 సంవత్సరాలుగా చూసినాం. ఒకసారి వరద వస్తే ఒక చిన్న పాప డ్రైనేజ్లో కొట్టుకొని పోయింది. మొన్న వరద వస్తే కూడా చూసినాం, కార్లు, ఆటోలు నీళ్ళలో తేలుకుంటూ పోతా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ ఇండ్లలోకి మట్టి, వరద నీరు, బురద వచ్చింది. దాంతో ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. దాంతో మన జీవితం అస్తవ్యస్తం అవుతా ఉంది. నిన్న కొన్ని టీవీ ఛానళ్లలో నిర్వాసితులతో ఇంటర్వ్యూ తీసుకుంటే, అవును మేము ఇంట్లో 4-5 ఉన్నాం, మేము ఉండేది ఇప్పుడు 400 SFT ఇల్లే, ఇప్పుడు మాకు ప్రభుత్వం 800 SFT ఇస్తున్నది, దాంట్లో లిఫ్ట్ ఉన్నది, కరెంట్ ఉన్నది, వాటర్ ఉంది, పార్కింగ్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్ మంచి పార్క్ ఉంది, మేము దాంట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ
దాన్ని బయటికి చూపించలేక ఓన్లీ ఆర్తనాదాలను, క్రియేటివ్ ఆర్తనాదాలను తయారు చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని సోషల్ మీడియా ఆధారంగా బాగా ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం అందరం చూసినాం 2017-18 నుంచి తెలంగాణలో ఈ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మల్లన్న సాగర్లో కొన్ని వందల రోజులు మల్లన్న సాగర్ నిర్వాసితులు బాధపడ్డారు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టినరు, వాళ్ళ ఆవులు దూడలను తీసుకుపోయినరు, రాత్రికి రాత్రి వాళ్ళని ఇండ్లు ఖాళీ చేయిస్తే ఎన్నో రకాలుగా ఏం మల్లన్న సాగరో, మాకు నీళ్లు లేకున్నా మాయగాని మమ్మల్ని ఉండనీరా అయ్యో అని చెప్పి ఎంతోమంది మహిళలు పాటలు పాడారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు అందరూ కలిసి మల్లన్న సాగర్ చూడడానికని వెళ్తే మా నాయకులను అరెస్ట్ చేసినటువంటి వైనం కూడా మేము చూసినాం. ఇవాళ కొత్తగా వీళ్ళందరూ మల్లన్న సాగర్ మర్చిపోయి, మరి మల్లన్న సాగర్ ఆర్తనాదాలైనప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏడబన్నారు అని అడుగుతా ఉన్నాం. మరి మల్లన్న సాగర్ నిర్వాసితుల గోడు అప్పుడు మీకు వినపడలేదా అని అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్లో చచ్చిపోయినటువంటి ఒక విషయం, ప్రాణం ఉండంగానే చితిపేర్చుకొని చచ్చిపోయినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది. ఇవాళ వాళ్ళ శాపనార్థాలు జరిగి, ఇవాళ వాళ్ళ గోస జరిగి, వాళ్ళ పిండాలు కాకులకు గద్దలకు అంటే మీరు ఇవాళ ప్రభుత్వంలో లేకుండా పోయినరు. మళ్ళీ మీరు ఇదే పందా తీసుకొని మల్లన్న సాగర్ విషయం మర్చిపోయి మూసీ దగ్గర ఏదో జరుగుతుంది, దాంట్లో మనం పొలిటికల్ మైలేజ్ తీసుకుందాం, రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ ఆలోచనను మానుకోండి. ఒక మంచి పని చేసే ముందు, ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినారు, ఒక మంచి పని చేసే ముందు కొంచెం ఇబ్బంది ఉంటుంది అని. ఎస్, ఆ ఇబ్బందిని గరళ కంఠంలో అంటే గొంతులో పెట్టుకొని, ఆ బాధను గొంతులో పెట్టుకొని ఒక మంచి పని చేసే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేస్తే కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమైనా కూడా దాన్ని కూడా మేము ప్రజానాయకులమే, రేపు మళ్ళీ పోయి ఓట్లు అడిగేటోళ్ళమే, రేపు వాళ్ళ ఇంటికాడికి పోయేటోళ్ళమే, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాల్సిందే. కాబట్టి వాళ్లకు మాకు అంతరం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మేము తీసుకుంటాం. మళ్ళీ మూసి సుందరీకరణ చేసి, మూసిని మంచిగా చేసి, సుందరీకరణ చేసుడంటే అక్కడ ఏదో మంచిగా చేసి దాన్ని ఏదో మేము ఏదో చేయాలని కాదు. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆ ప్రాబ్లం నుంచి ఫస్ట్ కాపాడే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్తాను. మొత్తం మూసి 55 కిలోమీటర్లు ఉంటే నాగోల్ నుంచి నార్సింగ్ వరకు 25 కిలోమీటర్లు ఉంది. 3500 చెరువులు ఉండే మూసిలో. కేసీఆర్ గారు 2016లో హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులల్లో నీళ్లు బొంగి 3వ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి. వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది, దీన్ని మనం మార్చాలి. గత పాలకులు చేసిన తప్పు, వీళ్ళు చేసిన తప్పు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే, నేనేదో చేస్తా అని మూసి రివర్ బోర్డు మేనేజ్మెంట్ అని పెట్టి దానికి ఒక అధికారిని కూడా పెట్టి, దానికి ఒక ప్రజానాయకుడిని పెట్టి దాంట్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యి దాంట్లో ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఏదో ఒకనాడు ఎవరో ఒకళ్ళు అయితే ముందు పడాలి కదా, ముందు పడక తప్పదు కదా. కొంచెం ఇబ్బంది అయినా సరే లాంగ్ విజన్, లాంగ్ రన్తో పోదామనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఇవాళ దాన్ని భుజానెత్తుకుంటే, మరి మీరు మొదలుపెట్టిందే కదా, ఇదేం మేము మొదలుపెట్టిన కర్తవ్యం కాదు కదా. మీరు మొదలుపెట్టిన దాన్ని మేము మీదికేసుకొని తీసుకపోతే మీరు మల్లన్న సాగర్లో ఒక రకంగా, అదే మూసీలో ఇంకో రకంగా మాట్లాడడం, మరి కేసీఆర్, కేటీఆర్ గారికి మరి ఎంత రాజకీయ అనుభవం ఉన్నదో, మరి ఏం తప్పులను వారు సరిదిద్దాలనుకుంటారో, ఏం చేయాలనుకుంటారో ఇవాళ తెలంగాణ ప్రజానీకం చాలామంది ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు ఇబ్రహీంపట్నం, షామీర్పేట, భువనగిరి, బీబీనగరు, ఇస్మాన్ సాగరు, హుస్సేన్ సాగరు, గండిపేట, ఇవన్నీ చెరువులు ఉన్నాయి. మరి ఇవన్నీ మంచినీళ్ల చెరువులు ఉండే ఒకప్పుడు. కానీ ఇవాళ ఈ అక్రమదారులు, ఈ రియల్టర్లు, దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ ఉన్న వాటిని, లేని వాటిని ప్రజలకు మభ్యపెట్టి అమ్మి దాన్ని అధికారుల మీద ప్రోద్బలం చేసి అధికారులతో అప్రూవల్స్ ఇప్పించి దానికి బ్యాంకు లోన్స్ తీసుకొని ఇవాళ ప్రజలు కట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి దీనికి మొత్తం 2 సార్లు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారికి చుట్టుకుంటుందని, అది చుట్టుకుంటే రేపు తను జైలుకు పోవాల్సి వస్తుందని, దాని మీద ఇబ్బంది అవుతుందని చెప్పి కేటీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగా తన సోషల్ మీడియా టీంని, తన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మీదకి ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న హరీష్ రావు గారు క్షమాపణ చెప్పిండు కొండా సురేఖకు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముక్కు నీళ్లకు రాయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను తప్పుతో పట్టిస్తే ఇంకోసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఊరుకునేటువంటి సమయం లేదు అని చెప్పి
మీడియా ప్రదంగా ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.